మేడిగడ్డ బ్యారేజీలో తెలంగాణ సీఎం బృందం పరిశీలించింది. బ్యారేజీ దెబ్బతిన్న ప్రాంతం 21వ పిల్ల బ్యారేజీ గోడల పగుళ్లు పడిపోయేందుకు సిద్ధంగా ఉన్న బ్యారేజీని సీఎం బృందం నిశితంగా పరిశీలించింది. దాదాపు 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిందని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. బ్యారేజీ సందర్శనకు బీఆర్ఎస్ సభ్యులను ఆహ్వానిస్తే మొహం చాటేశారన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని భయపడుతున్నారని వ్యాఖ్యానించారు శ్రీధర్ బాబు. సీఎం బృందం మేడిగడ్డ బ్యారేజీ సందర్శనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శన ఒక పొలిటికల్ డ్రామా అని ఆరోపించారు. అసెంబ్లీని ఆపేసి మేడిగడ్డకు వెళ్లాల్సిన అవసరం ఏముందని కాంగ్రెస్ సర్కార్ను సూటిగా ప్రశ్నించారు. మేడిగడ్డ పేరుతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కృష్ణా ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ చేస్తున్న డ్రామాలు ఆపాలన్నారు. చిత్తశుద్ధి ఉంటే మేడిగడ్డపై సీబీఐ విచారణ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. 10 లక్షలు లంచం తీసుకుంటే ఎంఆర్ఓ సత్యనారాయణ ఏసీబీకి చిక్కారు. ఎంఆర్ఓ సత్యనారాయణ ఆదేశాల మేరకు డ్రైవర్ బద్రి డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎంఆర్ఓతో పాటు డ్రైవర్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ప్రజలకు భరోసా కల్పించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖరావం కార్యక్రమం చేపడుతున్నారని మాజీ మంత్రి టీడీపీ నేత కళా వెంకట్రావు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 2 రోజులుగా చేపట్టిన లోకేష్ శంఖరావం కార్యక్రమానికి అపూర్వ స్పందన వస్తుందన్నారు. లోకేష్ యువగలం చేపట్టిన తరువాతే ప్రజలకు ధైర్యం వచ్చిందన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమం ఉత్తరాంధ్ర వరకు కొనసాగలేదన్నారు. మిగిలిపోయిన ఆ ప్రాంతాల్లో శంఖరావం కార్యక్రమం చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ అరాచక పాలన ఎండగడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు సూచించిన సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు నేతలకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు కళా వెంకట్రావు. దేశంలో అత్యున్నత నగరాల జాబితాలో విశాఖ చేరడం మంచి పరిణామమన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. కేంద్రం జాబితాలో దక్షిణాది నుండి విశాఖ నగరం ఒక్కటే ఎంపిక చేయబడిందని, దీనివల్ల విశాఖ నగరంతో పాటు ఉత్తరాంధ్రలో చాలా అభివృద్ధి జరుగుతుందని ఆయన తెలిపారు. వచ్చే 4 ఏళ్లలో విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందని జీవీఎల్ చెప్పుకొచ్చారు. స్పైస్ జెట్ ఎయిర్లైన్స్ ఉద్యోగులకు యాజమాన్యం భారీ షాక్ ఇచ్చింది. నగదు కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రముఖ ఎయిర్లైన్స్ కంపెనీ స్పైస్ జెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో పనిచేస్తున్న 1,400 మందిని తొలగిస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం స్పైస్ జెట్ ఎయిర్లైన్స్ లో 9,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 30 విమానాలు సేవలు అందిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు స్పైస్ జెట్ వెల్లడించింది. ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగాల కోతలు చేపట్టాల్సి వచ్చినట్లు తెలిపింది. ఉద్యోగుల జీతాలే దాదాపు 60 కోట్లు దాటుతున్న క్రమంలో సిబ్బందిని తొలగించుటకు నిర్ణయం తీసుకున్నట్టు స్పైస్ జెట్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేసే ముజం అలీ అనే వ్యక్తి ఒరిస్సాలోని తన ఊరికి వెళ్లి వస్తూ అక్కడి నుండి గంజాయి చాక్లెట్లని తెచ్చి ఇక్కడ విక్రయించేవాడు. పక్కా సమాచారంతో పోలీసులు అతడిని పట్టుకున్నారు. నిందితుడి నుండి 25 గ్రాముల గంజాయి పొడిని 675 గ్రాముల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ బుధవారం రాజ్యసభకు నామినేషన్ వేయనున్నారు. రాజస్థాన్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న సోనియా జైపూర్లో నామినేషన్ వేయనున్నారు. ప్రస్తుతం రాయ్ బరేలీ నుంచి లోక్సభకు ఆమె ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇక రాయ్ బరేలీ లోక్సభ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నారు. ఈ నెల 15తో రాజ్యసభకు నామినేషన్ల గడువు ముగియనున్న నేపథ్యంలో సోనియా ఒకరోజు ముందుగానే తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ మహోత్సవానికి రాహుల్, మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారు. ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఢిల్లీ ముట్టడికి పిలుపునిచ్చిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీ వైపుకు దూసుకొస్తున్న పంజాబ్, హర్యానా రైతులపై శంభు బార్డర్ వద్ద టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో జాతీయ రహదారిలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అన్ని వైపుల రోడ్లపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ఢిల్లీ సరిహద్దుల వెంబడి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. రహదారి పొడవునా పోలీసులను మోహరించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం కోసం కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఢిల్లీ ఆందోళనలకు పిలుపునిచ్చిన రైతులకు సమస్యలు సృష్టిస్తే చూస్తూ ఉండిపోమని భారతీయ కిసాన్ యూనియన్ చీఫ్ రాకేష్ టికైత్ హెచ్చరించారు. ఉద్రిక్తల నేపథ్యంలోనే టికైత్ వార్నింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది.
వ్యవసాయ రంగానికి మేలు చేసే నైరుతి రుతుపవనాలు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం మెరుగైన వర్షాలు కురిసే అవకాశం ఉందని విశ్లేషకులు వెల్లడించారు. పెసిఫిక్ మహాసముద్రంలో గత ఏడాది నుంచి కొనసాగుతూ ప్రస్తుతం బలంగా ఉన్న ఎల్సినో జూన్ నాటికి బలహీనపడి ఆగస్టులో లానీనా ఏర్పడుతుందని నిపుణులు పేర్కొన్నారు. ఈ మేరకు దేశీయ అంతర్జాతీయ పలు వాతావరణ సంస్థల ప్రణాళికను పరిగణలోకి తీసుకుని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గత ఏడాది నైరుతి సీజన్ 4 నెలల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా జూన్లో తీవ్రమైన ఎండలు వర్షపాతం కొనసాగింది. జూలైలో కొంతవరకు వర్షాలు కురిసినా ఆగస్టులో వరుణుడి జాడ కనిపించలేదు. మళ్లీ సెప్టెంబర్లో వర్షాలు ఎక్కువగా కురవడంతో అనేక చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. దీంతో గత ఏడాది దేశ వ్యవసాయ రంగాన్ని ఎల్సినో దెబ్బతీసింది. మార్చి వరకు దీని తీవ్రత కొనసాగి తర్వాత ఏప్రిల్ నుంచి తటస్థ పరిస్థితులు ప్రారంభమవుతాయని నిపుణులు తెలిపారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అబుదాబిలో తొలి హిందూ దేవాలయం ప్రారంభానికి సిద్ధమైంది. మేరకు ఈ నెల 14న మోదీ చేతుల మీదుగా ఆవిష్కరణ కానుంది. దీనిని బోజస్ అన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ సంస్థ నిర్మించింది. ఈ ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. యుఏఈలోనే మొట్టమొదటి హిందూ ఆలయం ఇది. హిందూ మత సాంస్కృతిక గొప్పతనానికి ప్రాతినిధ్యం వహించేలా దీనిని నిర్మించారు. అలాగే అబుదాబి వైవిధ్యమైన వాతావరణం కూడా అందులో కనిపిస్తుంది. యుఏఈలో 2 రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం అబుదాబి వెళ్లనున్నారు. బుధవారం నాడు మొదటి హిందూ ఆలయాన్ని మోదీ ప్రారంభించి భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. భారత్ గల్ఫ్ ప్రాంతాల మధ్య బలమైన సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక సంబంధాలకు ఈ ఆలయం ప్రతీకగా నిలుస్తుందని యుఏఈలో భారత రాయబారి సంజయ్ సుధీర్ అన్నారు. హమాస్ మిలిటెంట్లే టార్గెట్ గా ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధ రంగంలో మొదటిసారి హమాస్ చెరలో ఉన్న 2 బందీలను ఇజ్రాయెల్ సైన్యం రక్షించింది. దక్షిణ గాజాలోని రఫాలో వారిని కాపాడింది. గత 4 నెలలుగా జరుగుతున్న ఈ యుద్ధంలో బందీలను రక్షించడం తొలిసారి. అత్యంత సాయుధుల పర్యవేక్షణలో ఉన్న అపార్ట్మెంట్ 2వ అంతస్తుపై సోమవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసింది. భారీ కాల్పులు, గగనతల దాడులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. దాడుల్లో ఓ పసికందు సహా 67 మంది పాలస్తీనీయులు మృతి చెందినట్లు స్థానిక అధికారులు ప్రకటించారు. హమాస్ దాదాపు 250 మందిని బంధించిన విషయం తెలిసిందే. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా కొంతమందిని విడుదల చేశారు. ఇంకా 136 మంది హమాస్ చెరలో ఉండగా వీరిలో 2ని ఇజ్రాయెల్ కాపాడింది. ఓ ప్రముఖ మీడియా సంస్థలో పనిచేస్తున్న పాలస్తీనా జర్నలిస్టు ఒకరు హమాస్ ముఠాలో కీలక సభ్యుడని ఐడిఎఫ్ ఆరోపించింది. ఉత్తర గాజాలో భూతల దాడుల్లో భాగంగా సేకరించిన సమాచారంతో ఈ విషయాన్ని గుర్తించినట్లు తెలిపింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి 6 టీవీ. ప్రభుత్వ హాస్పిటళ్లలో అడుగడుగున నిర్లక్ష్యం. కామారెడ్డి ఆసుపత్రిలో రోగిని కరిచిన ఎలుక. ఐసీయూలో ఎలుకల సంచారం. భయంతో వణుకుతున్న పేషెంట్లు. ఆసుపత్రిలో పడకీసిన పారిశుద్ధ్యం. ఎలుకలకు ఆవాసంగా మారిన హాస్పిటల్. వైద్యం కోసం వస్తే కొత్త రోగాలు. హాస్పిటల్ అంటే ఇంత నిర్లక్ష్యమా? మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా? వెల్కమ్ బ్యాక్. నీళ్లు దోపిడీ చేసే ప్రతి ఒక్కరికి నల్గొండ సభ ఒక హెచ్చరిక అవుతుందని మాజీ సీఎం కేసీఆర్ హెచ్చరించారు. 6 నూరైన తెలంగాణకు అన్యాయం జరగనివ్వమని తెలిపారు. తన కట్టె కాలే వరకు తెలంగాణ కోసం పోరాడతానన్నారు. పులిలాగా పోరాడతా తప్ప పిల్లిలాగా సైలెంట్ ఉండనని వ్యాఖ్యానించారు. నల్గొండ శివారులోని మరిగూడ బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. చలో నల్గొండ రాజకీయ సభ కాదని పోరాట సభ అన్న కేసీఆర్ 5 జిల్లాల జీవన్మరణ సమస్యపై పోరాడుతున్నామన్నారు. కేసీఆర్ సర్కార్ పోగానే మళ్లీ కరెంటు కోతలు మొదలయ్యాయని, చేతగాని చవటలు రాజ్యమేలితే గట్లనే ఉంటుందన్నారు. అసెంబ్లీలో కరెంటు సరఫరా లేక జనరేటర్ పెట్టుకొని సభ నడిపారని గుర్తు చేశారు. పాలిచ్చే బర్రెను